అరే నీ బాడీ కూడా చాలా స్లిమ్ గా ఉంది. నువ్వు స్విమ్మింగేనా? కాదండి, ఎర్లీ మార్నింగ్ వాకింగ్. వాకింగ్ ఒంటరిగా? గ్రేట్. లేదండి, మల్లేశ్వరి ఉంటుంది. ద ప్రిన్సెస్? ద డాగ్. వెరీ గుడ్. అయితే వాకింగ్ చెయ్యి. ఓకే, చేస్తాను. ఏయ్ నీలా కాదు, మల్లేశ్వర్లా. నో క్యాట్ వాక్, ఓన్లీ డాగ్ వాక్. ఏయ్ ఏయ్ మీరంతా కళ్ళు మూసుకుంటారా? పప్పి ఫీల్ అవుతుంది. కమాన్ పప్పి, క్విక్. ఓ చిన్న కరెక్షన్. ఏం లేదు పప్పి, నీ మల్లేశ్వరి వాకింగ్ వెళ్ళినప్పుడు కరెంట్ స్తంభం వచ్చిందనుకో ఏం చేస్తాది? ఇప్పుడు నేను కరెంట్ స్తంభం ఏది చేసి చూపించి. చేయమంటే అందరిని చూస్తావంటే చెయ్యవే. వీడోడా తెలీదురా. ర్యాగింగ్ చేస్తే మీరు హ్యాపీగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి. వేషాలేస్తే తోలుస్తా. సారీ సార్. సార్ పోనీ ఎలా చేయాలి చెప్పండి సార్, అందరూ అలాగే చేస్తాం. గుడ్, ఫాలో మీ. క్యా హువా? బాడీ ఉంది, తలెక్కడ్రా? ఇక్కడ రండి. సిస్టర్ కాలు కూడా దెబ్బ తగిలిందా? అవి లేదే, తనే వేయమని చెప్పారు. ఏంట్రా ఇది? ఆగరా. వాళ్ళు నన్ను ఒంగోబెట్టి వీర కుమ్ముడు కుమ్ముదా ఉంటే మీలో ఒక్కరు కూడా రాలేదు కదరా. అందరూ అడ్మిట్ అయితే బాగోదురా, అందుకే రాలేదు. మీరెవ్వరు రావద్దురా. నేను ఈ అన్యాయం చూస్తూ ఊరుకోండలేను, వాళ్ళంతా చూస్తాను. పేరెంట్స్ చెప్తావా? నో. ప్రిన్సిపల్ కి మరి ధన నెక్స్ట్. వచ్చేసాడు. ఏ సెలక్షన్ వదిలిపెట్టడు. నీ పేరు? ధనంజయ్. రెడ్డి చౌదరి నాయుడు ఇలాంటి తోకలేం లేవు సార్. అది వాళ్ళు అడగలేదు. కాస్ట్ ఫీలింగ్ లేదంటే పోలీస్ ఉద్యోగానికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అని చెప్పా. సరే, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో సీనియర్ మా బామ్మండి, కానీ బామ్మ అని పిలవకూడదు. మీరందరూ నన్ను వాణిశ్రీ అని పిలవండి, అదే నా పేరు. ఎంత ముద్దొత్తునవే వాణిశ్రీ. ఇంకా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, నాన్నున్నాడు ఎలక్ట్రికల్ ఇంజనీర్. నేనంటే చాలా ముద్దు నీ అబ్బనే నాన్న అని అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు. పోలీస్ ఉద్యోగానికి కావాల్సింది? చూస్తే వెంటనే నాలా కంటికి అనాలి సార్. ఆయనలాగా ముందో 10 వెనకాలో 10 కేజీలు పెంచుకోకూడదు. లాభం లేదు, పొట్టెక్కడ పోదు. నువ్వు ఐజీ అయితే ఏం చేస్తావు? వెంటనే పట్లిపదేస్తాను సార్. అదే సార్ మన యూనిఫామ్. చూడండి, చార్మినార్ మీద నిలబడి ఎవరు నీటో ఎవరు కేటో చెప్పగలమా? అదే బీట్ కానిస్టేబుల్ ఎవడరా అని అడిగితే టక్కుమని చెప్పేస్తాం. ఎందుకు? మన డ్రెస్. సో ఈడిక్కడ ఉన్నాడ్రా నీటితో ఎందుకు పెట్టుకోవటం అని చెప్పి ఈ కేడీగాళ్ళు అందరూ సైలెంట్ గా రెండో వైపు వెళ్ళి వాళ్ళ పనులు చూసుకుంటారు సార్. అందుకే డ్రెస్ కట్. నీకు చాలా ఎమోషన్ ఎక్కువయ్యా. చాలా. నేను మాత్రం పోలీసుని అయితే ఆ 3 సింహాలు వెనకాల కనిపించని 4వ సింహాన్ని అవుతా. సినిమాలు ఎక్కువ చూస్తావా? కానీ అన్ని మన డిపార్ట్మెంట్ సినిమాలే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణరాజు, శోభన్ బాబు, మోహన్ బాబు, చిరు, నాగ్, వెంకీ, బాలయ్య, శ్రీహరి, సుమన్, విజయశాంతి, సాయి కుమార్, రాజశేఖర్. పోలీస్ వేషం ఎవరేసినా వదలను సార్. వెరీ గుడ్. ఇంత చెప్పాక నా మీద మీ ఒపీనియన్ సార్. ఓపెన్ గా చెప్పండి సార్, ఏ మొహమాట వద్దు. అరే పరికమాల వెతవా, బుద్ధి తక్కువ వెతవా, అడ్డగాడిదా. ఒరే 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 వెధవా, నీకేమన్నా బుద్ధి ఉందిరా? నాన్నగారి పేరు పెట్టి అంత మాట్లాంటావా వాడిని? తిట్టవే వాణి శ్రీ, ఆపే వరకు తిట్టు. ఏంటి అని పెంపకం? చూడని ఎలా తిడుతున్నాడో. అది కాదు నాన్న, స్టేట్ లో ఎక్కడ పోలీస్ ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ కట్అవుట్ లాగా పెడతావు, విరిగిపోయిన జెండా కర్రలాగా తిరిగి వస్తావు. ఏ కాలంలో ఉన్నావు నాన్న నువ్వు? ఈ రోజుల్లో పోలీస్ ఉద్యోగం అంటే చాలా క్రేజ్. రికమెండేషన్ లేకుండా కేవలం పర్సనాలిటీ చూసి ఉద్యోగం రాదు. నువ్వు ముందు ఆ విషయం అర్థం చేసుకో. రే రే సిగ్గుండారు నా మాట చెప్పడానికి. నీ కొడుకు నాన్న సిగ్గెలా ఉంటుంది? రే నిన్ను ఒక డాక్టర్ గా, లాయర్ గా, ఇంజనీర్ గా చూద్దామని చెప్పి ఎన్నో కళ్ళకన్నాను రా. అది తమరి తప్పు. ఒకే మనిషి డాక్టర్ గా, ఇంజనీర్ గా, లాయర్ గా ఎలా ఉంటాడు? వాణిశ్రీ, యూ టెల్ హిమ్, ఐ డోంట్ అండర్స్టాండ్. చూసావా చూసావా చూసావా? అవునరా, కళ్ళు పచ్చగా ఉన్నాయి. పచ్చగా ఊర్లో ఏమిటో. ఆ పాయింట్ కదా నేను చెప్పింది. రే ఒక మనిషి బుద్ధి లేకుండా ఎంత కాలం బతకగలరా? తెలీదు నాన్న. నీ వయసు ఎంత? రే అడ్డగాడిదా, పరికమాల వెతవా, ఆగాడిదా, ఈగాడిదా అని తిడదా ఉండినావు. వాడికి మా నాన్న పేరు పెట్టావు. రే మీ అమ్మ మాట విని ఆ రోజు నేను గనక సెకండ్ షో సినిమాకు వెళ్ళినట్లయితే నువ్వు ఇలా మాట్లాడేవాడివి కాదు, అసలు నువ్వు ఉండేవాడివి కాదు. తాతయ్య కూడా సేమ్ డైలాగ్ అప్పుడప్పుడు చెప్పేవారు.
చూసావా ఇప్పుడు నీ మొగుడు గురించి మాట్లాడుతున్నాడు. ఫోను. హలో హలో అంకుల్ నేను రాజేష్ ధనా ఉన్నాడా? ఉన్నారండి, లైన్ లో ఉంటారండి, పిలుస్తామండి. అలాగే అంకుల్. ధనా గారండి మీకు ఫోన్ అండి. చేతిలో పట్టుకుని ఊపే బదులు వచ్చి ఇవ్వచ్చుగా. అయ్యో అయ్యో ఇక మీరు వెళ్ళండి. నా పెంపకం కదూ. చెప్పరా. ధనా మా కాలేజ్ లో ఎవడీడు నీ బ్రదరా ఫ్రెండా? వుడ్ బి. ఇది మీ ఇంట్లో తెలుసా? మా ఇంట్లో తెలుసు సార్. మరి దీనింట్లో చదివిన తర్వాత ఈ లోపల మనం కొన్ని ఏర్పాట్లు చేసుకుంటే సార్ ఏర్పాట్లు అంటే ఇందిరా పార్క్ సంజయ్ పార్క్ వెళ్ళిన అలవాటు ఉందా? ఎందుకండి? పట్టుకోండి టిఫిన్కి మా ఇంట్లోనే చేసాం సార్. అబ్బా, మా నాయనే. చూసావా టిఫిన్ అనగా నువ్వు రియాక్ట్ అవ్వగానే ఈ రియాక్ట్ అవ్వలేదు. వేస్ట్ గాడు. రాయ్ తీసుకెళ్ళండి వీడిని. గణేష వచ్చేసా. ఇది నీ లవరు. రాయ్ నీ పేరేంట్రా? నవీన్ సార్. ఆ వీడే నవీన్. లవ్ చేయరా? వదండి సార్. అలా చూడు ఎంత రొమాంటిక్ రాత్రు. ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు నేను తప్ప. మోడర్న్ డ్రెస్ ఇంకా అది బాగుంది. ఇదేంటమ్మా పురుగు? ఏయ్. హ్మ్? ఏంటి తప్పైపోయింది సార్. సారీ అని చెప్పు. సారీ సిస్టర్. సారీ సిస్టర్. ఎప్పుడు చేయబాకండి. సార్ సరదా కాలేజీలో రేయ్, ఇలా కాలేజ్ లో సరదాగా స్టార్ట్ అయ్యే విషయాలే రేపు క్లాస్ రూమ్ లో అమ్మాయిని మర్డర్ చేసే లెవెల్ కి తీసుకెళ్తుంది. అవతల వాళ్ళని ఎగతాళి చేసి ఎంజాయ్ చేయటం తప్పమ్మా. ఆ? తుడుసుకో. చల్. థ్యాంక్స్ రా ధనా. కొడతాను రా. ఫ్రెండ్షిప్ లో థ్యాంక్స్ ఎందుకురా? అసలే నేను కాబోయే పోలీస్ ఆఫీసర్. నా డ్యూటీ ఇది. గుడ్ గర్ల్. సార్ మీరు ఈ కాలేజా? ఒకప్పుడు ఎక్స్ స్టూడెంట్. హలో 51 బాగున్నావా? గుడ్ మార్నింగ్ సార్. బానే ఉన్నాను. పోలీస్ లో జాయిన్ అయ్యావా? అప్పుడే అలా ట్రయల్స్ జరుగుతానే ఉన్నాయి. అదేంటి సార్ 51? 51 అది నా రోల్ నంబర్. నేను ఇక్కడ చదువుకుంటున్నప్పుడు అందరూ నన్ను అదే పిలిచేవారు. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఏయ్ నడుండ్రా. ఏయ్ ముసరాడా ఈ బొక్కలు ఇరుగుతాయి. ఏంది బే కళ్ళు దొబ్బినాయిరా? సారీ సార్, మా తప్పే. వెళ్ళండి సార్. ఏంట్రా ఎక్కడ పడితే అక్కడ రౌడీలు. ఆడ నా హిప్ సైజ్ అంత లేడు, ఆడు ఎగురుతున్నాడు. వేసేద్దాం వాళ్ళని. ఉండ్రా, ఇప్పుడే ఫైట్ సాంగ్ అయిపోయింది, కాస్త రెస్ట్ కావాలి. ఓకే. నేను పోలీస్ ఆఫీసర్ అయ్యాక ఒక్క రౌడీ మిగలడు సిటీలో. ఏంటి ప్రాబ్లం వీళ్ళది? హాస్టల్ పక్కన ఉన్న ప్లాట్ లో అనాథాశ్రమం కట్టడానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసిందనా? ఆ ప్లాట్ లో మా పెద్ద ఆయన ఆశ్రమం కట్టే లోపు దాన్ని కబ్జా చేయాలని మనూరు ఎమ్మెల్యే ప్లాన్ చేశాడు. ఆ రౌడీలే ఇళ్ళు. అయితే ఆశ్రమం కట్టేయచ్చు కదా తొందరగా. పైసలు కావాలి కదా మరి. మీరు అందరు కలిసి ఇవ్వచ్చు కదా. మేము ఆల్రెడీ తలా 100 పోగు చేసి పెద్ద ఆయనకి ఇచ్చాం. ఓహో. వాళ్ళు చేయగలిగినంత చేశారు, కానీ లక్షల పైన ఖర్చు అవుతుంది, అందుకే ఆగిపోయింది. దనా ఈ హాస్టల్ కి ఆ ఆశ్రమానికి ఈయనే కేర్ టేకర్. నమస్తే సార్. నమస్తే. సార్ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ సార్. ఆహా, సూపర్ ఐడియా రా. ఏంటి? అందరూ కలిసి మ్యూజిక్ కాన్సర్ట్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? ఫండ్స్ రేస్ అయిపోతాగా. ఎస్ రే స్టీవ్, నువ్వేం చేస్తావు? నేను డ్రమ్స్. నవాజ్, నేను తబలా. సఖీ, నేను డాన్స్. ప్రేమ్, నేను ఫ్లూట్. ఫ్లూట్ అట. అవును, నువ్వేంట్రా? మర్చిపోయాను. నేను ఇన్స్ట్రుమెంట్స్ అన్ని క్లీన్ చేసి నీట్ గా ఉంచుకుంటాను. అబ్బా, నా బంగారు కొండ. ఓకే సార్, అంతా ఫిక్స్ అయిపోయింది. ఒక మంచి రోజు చూసి మ్యూజిక్ కాన్సర్ట్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడే కలిశారు, ఈలోపే నా బాధంతా అర్థం చేసుకుని మీరే కడతా ఉంటున్నారు. ఆ మాటే చాలు బాబు. చాలా సంతోషం బాబు. మీరు కంగారు పడకండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే బాబు. ఓకే. రాజేష్, నీ రూమ్ ఎక్కడరా? అయ్యో నా రూమ్ గా వద్దురా. వినబడుతుందమ్మా? ఏంటి వినపడుతోంది? మీ ఇష్టం వచ్చిన పనులు చేయడమేనా? నేను చెప్పింది చెప్పినట్టు చేయండి, లేకపోతే తాడు తీస్తాను. జాగ్రత్త. లక్ష్మి, లలిత ఏం చేస్తున్నావు?
పిల్లల్ని మోసే తల్లి బొమ్మల్ని ఎన్నో చూశాను కానీ తండ్రి బొమ్మని ఇప్పటివరకు చూడలేదు. మీ నాన్నగారంటే అంత ఇష్టమా అమ్మా? ప్రతి వాళ్ళకి అమ్మ నిజం, నాన్న నమ్మకం అయితే నాకు నాన్న నిజం, అమ్మ నమ్మకం. ఎందుకంటే అమ్మంటే ఇలా ఉంటుందని నాకు చెప్పేది నాన్నే. అన్ని సామాన్లు కరెక్ట్ గా దింపారో లేదో. రేయ్ రేయ్ ఆ చేయ సరిగ్గా వేయరా. ఈ లక్ష్మి తెమిలిందో లేదో. లక్ష్మి వెసావు. లక్ష్మి వస్తున్నా అత్తయ్య. వచ్చావా తల్లి? ఇవాళ కాలేజీకి ఫస్ట్ రోజే. చూడు టైం ఎంత అయిందో. నీకు అసలు బొత్తిగా టైం సెన్స్ లేకుండా పోతోంది. ఇదిగో ఎవరన్నా కానిస్టేబుల్స్ పంపి వెజిటేబుల్స్ తెప్పించండి. అబ్బా గొంతు పోతుంది. అత్తయ్య డాడీకి ఇలాంటివన్నీ నచ్చవు. తప్పత్తయ్యా. హలో, మీ డాడీకి నీకన్నా ముందర నేను చెల్లెల్నే. వాడికి ఏం నచ్చుతుందో ఏం నచ్చదో నాకు తెలుసు. గుడ్డ వచ్చి పిల్లని ఎక్కిరించింది. అమ్మాయి ఎక్కడ పెట్టాలమ్మా? నా నెత్తి మీదరా. పా, ఎక్కడ తెచ్చావో అక్కడే పెట్టించావు. వెసా యాదమ్మా. నువ్వేంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు అర్థమైంది మావయ్య నిన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయాడో. ఎవరైనా ఫోన్ ఎత్తి చావచ్చు కదా అక్కడ. హలో, ఎందుకమ్మా మధ్యలో డిస్కనెక్ట్ చేసావు? ఎక్స్కర్షన్ గురించే కదా, నేను పంపుతానన్నాను కదా, నన్ను నమ్ము. నువ్వు ఫోన్ పెట్టే, తర్వాత నేను మాట్లాడతాను. బంగారు తల్లివి కదూ. ఏడి ఏడి వాడేడి? సార్ బాగున్నారా? ఎలా ఉంటాను నాయనా, నువ్వు ఉండనిస్తే కదా. ఏమయ్యా, కాలేజీలో ఉన్న నాళ్ళు కాల్చుకు తిన్నావు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ న్యూసెన్స్ ఏమిటయ్యా? నీకేం పని పాట లేదా? ఎందుకు నా బుర్ర తింటావు? అంతే కదా. ఎవడా మాట అన్నది? సారీ సార్, తప్పైపోయింది. కరెక్ట్. కరెక్ట్ కాదు సార్, తప్పు. నువ్వు తప్పు చేసావని చెప్పింది కరెక్ట్ అయితే అంటున్నా. కరెక్ట్. ఏమిటి కరెక్ట్? మీరు కరెక్ట్ అని చెప్పింది కరెక్ట్. అబ్బబ్బబ్బా, ఎందుకైనా నన్ను కన్ఫ్యూజ్ చేస్తావు? అసలు నువ్వు ఎందుకు తప్పు చేసావు? వాళ్ళ అమ్మాయితో చీప్ గా బిహేవ్ చేశారు. చెయ్యని, నీకేంటి? అసలు నువ్వెవరు? లా అండ్ ఆర్డర్ నీ చేతిలో తీసుకుంటావా? అక్కడ లెక్చరర్లు ఉన్నారు, హెచ్ఓడి ఉన్నాడు, గోల్డ్ గిల్లుకుంటూ నేను ఇక్కడ ఖాళీగా కూర్చున్నాను. నాతో చెప్పచ్చుగా. మీరింత ఖాళీగా బేవర్స్గా కూర్చుంటారని మాకు తెలిస్తే. ఎవడ్రా మాట అన్నది? సారీ సార్. మీరు జీవితంలో పైకి రారు, ఏ ఉద్యోగానికి పనికి రారు. కనీసం ప్రిన్సిపాల్ కూడా అవలేమా? మీకు విషయం కన్నా వెటకారం ఎక్కువైపోయిందిరా. మీరు జీవితంలో పైకి రారు. యు ఆర్ సస్పెండెడ్. అదేంటి సార్, తప్పు చేసింది నేను. నిన్ను నేను సస్పెండ్ చేయలేను కదా, అందుకని వేళం చేస్తున్నాను. 1 వీక్ వరకు మీ మాల్ నాకు చూపించకండి. అయితే ఫోన్ చేయనివ్వండి, ఫోన్ ఇవ్వండి. చేస్తావా? చెయ్యి. నేను రికమెండేషన్ లొంగను. ఐ ఆమ్ వెరీ స్ట్రిక్ట్. వీడు పైరవి చేస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని సస్పెన్షన్ నుంచి డిస్మిస్ చేస్తున్నాను. నా సర్వీస్ లో ఇంతమందిని పీకాను. అందుకేనా ఫుల్ ఎంటీగా ఉంది? ఎవరది? హలో, ఎవరైతే ఏంటి, మగాడిని. మీ నాన్న ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను, పక్కనే ఉన్నారు. అదేమ్మా ప్రిన్సిపల్ గారు. నువ్వు ఖాళీగా ఉంటే సినిమాకి వెళ్దామా? సినిమా పాండురంగ మహత్యం సూపర్ గా ఉంటది. థియేటర్ లో ఎవ్వరు ఉండరు, మన ఇద్దరమే. మీ నాన్నతో చెప్పించిన, పక్కనే ఉన్నారు, మాట్లాడతారా? ఏంటండి, నేను ఎక్స్ స్టూడెంట్, పైగా సిటిజన్ లో ఒక్కడిని. హెరాస్మెంట్ కేసు కింద పోలీస్ దగ్గర బుక్ చేయొచ్చు కదా. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, అంతెందుకు గోల్డ్ గిలుకుని ఖాళీగా కూర్చునే కమిషనర్ కూడా ఉన్నారు. డైరెక్ట్ గా కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందండి? సొంత కూతురని ఫీల్ అయ్యారా? యు షట్ అప్. ప్రతి చిన్నదానికి సైరన్ మోగిస్తూ పోలీసులు వస్తారంటే ఈ లోపల ఉన్నాయి పోతాయి. చెప్పేవే. నమస్తే. మనం ఎదిరించదగ్గ చిన్న చిన్న విషయాలకు కూడా పోలీసుల మీద ఆధారపడితే క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, మన వాల్యూ డౌన్ అయిపోతుంది. ప్రాబ్లం ఏమిటి? ఏం లేదండి, రొటీన్. కూర్చోండి సార్, మీరు వెళ్ళండి అయ్యా. మర్చిపోయాను, వీళ్ళ సస్పెన్షన్ సార్. విత్డ్రా చేశాను, వెళ్ళవయ్యా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. అక్కడ చెప్పక్కర్లేదు. ఇలా రామ్మా, మా కమిషనర్ గారు అమ్మాయి. కమిషనర్ గారికి అబ్బాయి కదా? కొత్త కమిషనర్ అయ్యా. కనీసం ఈ కమిషనర్ అయినా స్ట్రిక్టా? యముడికి మొగుడు. అది చిరంజీవి సినిమా సార్. గెట్ అవుట్. యమకింకరుడు. అది మెగాస్టార్ సినిమా. ఇడియట్. అది రవితేజ సినిమా. ఇలా రండి, మెల్లిగా చెప్పండి. కోదమా సింహం. అబ్బా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదేమిటి మీటింగ్ 10 గంటలకైతే ముందే వచ్చేసారు? రాకూడదా? రావచ్చు అనుకోండి, కానీ జనరల్ గా మిగతా వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారని తెలియాలిగా. అవును, నీకు 9 o'clock కదా ఆఫీస్? అదే అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేసి. అది నీ డ్యూటీయా? అంటే ఫస్ట్ డే కదా అని చెప్పి. తప్పే, అది నా డ్యూటీ కాదు. ఒక్కసారి క్యాబ్ తీస్తారా సార్ ప్లీజ్? ఈడియట్, అది నీ డ్యూటీరా. సిట్. థ్యాంక్ యూ. అంతా వచ్చేసారు కదా, ఇంకా ఏమిటి? అబ్బా, ఎవడో దొరికిపోయాడు.
గుడ్ మార్నింగ్ సార్. వాట్ వాస్ ద టైం ఫిక్స్డ్ ఫర్ ద మీటింగ్? 10 o'clock సార్. నీకు పంక్చువాలిటీ అంటే తెలుసా? సార్ తెలుసా? మదర్ కి హెల్త్. తప్పు చేసేవాడు రీజన్ చెప్తాడు, రైట్ చేసేవాడు రిజల్ట్ ఇస్తాడు. నాకు రీజన్స్ వద్దు. ఓకే? ఓకే సార్. కమ్ సిట్. థ్యాంక్ యూ సార్. ఓకే జెంటల్మెన్, ఈ రోజు సరైన సమయానికి స్టార్ట్ చేయలేనందుకు మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నాను. రేపు సరిగా 10 గంటలకు మీటింగ్ స్టార్ట్ చేద్దాం. 10 o'clock. ఓకే? వాడి పేరేంటి? రవికుమార్ సార్. ఖుద్బుల్లాపూర్లో ఎస్ఐ పోస్ట్ ఖాళీగా ఉంది కదా సార్ అతను సిఐ సార్. డిమోట్ చేయండి. కానీ ఆలస్యంగా వచ్చేంత మాత్రాన అలా ఎవరు చేయరు. నేను చేస్తా. ఇవన్నీ మా వల్ల కద్దనా, అసలే నాకు డాన్స్ రాదు. నాకేమైనా వచ్చా, కానీ మేనేజ్ చేస్తున్నాగా. అయినా చూసే జనాలకి మన మీద కాస్త ఇష్టం ఉంటే చాలు, అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళకి తెలుసు మనం పెద్ద మైకిల్ జాక్సన్ లాగా పేకమని. అంటే అది కాదు. అంతెందుకు, సైకిల్ దొక్కరా. ఎలా దొక్కుతావు చూపి. ఇలా ఉంది. అదే ఒక్కరితో దొక్కు. అంతే, ఇదే డాన్స్. నువ్వు చేయి ఇప్పుడు. ఏమైందిరా? సైకిల్ డౌన్ వెళ్తుంది చూడు, బెల్ కొడుతున్నాను. కిరింగ్ 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 కిరింగ్. పాత జోక్. హాయ్ ధనా. హాయ్. తన పేరు లక్ష్మి, మన కాలేజ్ లో కొత్తగా చేరింది. తెలుసు, కమిషనర్ కూతురు కదా. ప్రిన్సిపల్ ఆఫీస్ లో చూశానులే. బాగుంది కదా. పర్వాలే. కుళ్ళు. హాయ్. హలో. సారీ, ఇంకోసారి లేట్ చేసామంటే కొట్టేస్తాను పట్టుకుని. ఏంటది? ఇదే మా గ్రూప్ లో ఫ్రెండ్షిప్ షేక్ హ్యాండ్. చూపిస్తారా? దా దా ఫ్రెండ్స్ గా కలిసాం, దాని తర్వాత క్లోజ్ అయ్యాం. ఏమైనా ప్రాబ్లం వచ్చి విడిపోవాల్సిన అవసరం వస్తే ఆ ప్రాబ్లమ్ ని పట్టుకొని ట్యాకిల్ చేసి ఫ్రెండ్షిప్ ని నిలబెట్టుకుందాం. చూడొచ్చేసింది. పార్టీ చేసుకుందాం. నీ మొహానికి ప్రద్దానికి పార్టీ. వెళ్ళి టీ కాఫీ పట్టరా. నాకు పెంట పెంట కాదురా, ఫ్యాంటా. పో, నువ్వు వెళ్ళే మాట్లాడుకో.